హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మేమైతే బాదాం హౌస్‌కొచ్చాము. ఎందుకు అంటే ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా! సో, కేక్ తీసుకోవడానికి వచ్చామనమాట. ఇక్కడ మోస్ట్‌లీ చాలా ప్రిజర్వేటివ్ కాకుండా చాలా యూనిక్‌గా ఉంటాయి కేక్స్ అండ్ ఫ్రెష్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. సో, మేమెప్పుడు ఇక్కడనే తీసుకుంటాము. బర్త్‌డేస్‌కి కానీ, దేనికి కావాలన్నా కూడా ఫంక్షన్స్‌కి మేము ఇక్కడ నుంచే ఆర్డర్ పెడితే వాళ్ళే డెలివరీ చేస్తారనమాట. సో, చాలా బావుంటాయి ఇక్కడ. సో, చూసారు కదా బేకరీలో ఎంత రష్‌గా ఉందో. సో, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా! సో, కొత్త కొత్త కేక్స్ అన్నీ వచ్చాయన్నమాట. కలర్‌ఫుల్‌గా ఉంది మొత్తం. చాలా అనిపించిందనమాట. సో, ఇంకా వెళ్ళి మేమైతే కేక్ తీసుకొని వచ్చేసాము. ఇంకా న్యూ ఇయర్ వచ్చిందంటే మనం రంగోలీ డిజైన్స్ అయితే కంపల్సరీగా వేస్తాం. ముందుగానే డిజైన్స్ అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం కదా! ఏ ముగ్గు వేయాలి, ఎంత పెద్దగా వేయాలి, మన ముగ్గే మంచిగా రావాలి అని అనుకుంటాం కదా! సో, నేను కూడా ముగ్గులన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాననమాట. కలర్స్ కూడా ముందే తెప్పిచ్చేసాను. ఇంకా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాననమాట బౌల్స్‌లలో వేసి. ఇంకా బయటికెళ్ళి ముగ్గులేయడమే అనమాట. మనం కలర్స్ తీసుకునేటప్పుడు లైట్ కలర్స్ కాకుండా ఇలా డార్క్ కలర్స్ తీసుకుంటే ఏంటంటే మనం ఇంత చిన్న డిజైన్ వేసినా కూడా దానికి లుక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో, రెడీ అనమాట. ఇంకా కలర్స్ ఎంత బాగున్నాయి కదా! చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్నీ డార్క్ కలర్సే. చూడండి ముగ్గు అయితే వేసేసింది. మా మమ్మీ వేసిందనమాట. సో, నేను సెలెక్ట్ చేశాను. సో, మా మమ్మీ వేస్తా అంటే వేసింది. సో, ఇదంతా ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది. సో, సైడ్కి కూడా నేను ఒక డిజైన్ వేశాను. సో, అది కూడా చాలా చాలా బాగా వచ్చిందనమాట. సో, ఇంకా టైం అయిందని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళామన్నమాట కేక్ కట్ చేయడానికి. హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ చెప్పే హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ చెప్పు సంయుక్త హ్యాపీ న్యూ ఇయర్. నన్ను చూడు సంయుక్త హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కొంచెం కొంచెం చాలు చాలు. కన్నకు తింపి ఇది కన్న చాలు. అందరికీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు సంయుక్త. అందరికీ హ్యాపీ హ్యాపీ బర్త్డే కాదు హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ అందరికీ, ముందుగా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ కేక్ కటింగ్ కూడా ఇప్పుడే అయిపోయింది. లాస్ట్ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. బట్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం సింపుల్గా మామూలుగా చేసుకున్నాం అనమాట. ఏం డెకరేషన్ అది అలా చేయకుండా. సో, బయట ఇప్పటిదాకా ముగ్గులు కూడా వేసాము. సో, అవన్నీ మీకు చూపిస్తాను. రంగోలీ డిజైన్స్ వేసామన్నమాట బయట. ప్రతి ఇయర్ వేస్తాం కదా, సో ఈ ఇయర్ కూడా అలాగే వేసాను. ఇస్తాను లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో, రంగోలీ డిజైన్స్ వేసానని చెప్పాను కదా, సో ఇవే అనమాట. సో, నేను వేసిన ముగ్గు ఇది చాలా సింపుల్గా వేశాను. సో, ఈ డిజైన్ వచ్చేసి మా మమ్మీ వేసిందనమాట. చాలా బాగా వచ్చింది కదా, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ చూస్తే ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇది ఇంకొకటి మా ఆంటీ వాళ్ళు వేశారనమాట. సో, అది కూడా చాలా బాగా వచ్చింది. మొత్తానికి ముగ్గులు వేయడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇంట్లోకి వెళ్ళి తినేసి పడుకోవడమే అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో, మమ్మీ స్పెషల్ మటన్ చేసిందనమాట ఆ రోజు న్యూ ఇయర్ అని చెప్పేసి. బగారా రైస్ కూడా చేసింది. సో, మంచిగా తినేసి పడుకున్నాను అనమాట. సో, మార్నింగ్ అనమాట, మార్నింగ్ బ్లాగ్ కంటిన్యూ చేశాను. సో, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా శారీ కట్టుకున్నాను అనమాట, పూజ చేస్తున్నానని చెప్పేసి. సో, పిల్లలు వాళ్ళు లేట్ అయింది కదా, పడుకునే వారికి ఇంకా లేవలేరు అనమాట. సో, అంతలోపు నేను
మొత్తం ఫినిష్ అయితే చేసుకున్నాననమాట వర్క్ అంతా. సో, ఇలా సింపుల్‌గా రెడీ అయ్యాను. సో, ఇది కొత్తది అనమాట. అమ్మవారి విగ్రహం వచ్చింది. సో, చాలా బావుంది. పర్ల్స్ వచ్చేసి అండ్ కమ్మలు కూడా బుట్టాస్ వచ్చాయి. చాలా బాగున్నాయి. సో, వాళ్ళు లేచి ఇంకా వాళ్ళకి స్నానాలు చేపిచ్చి వాళ్ళు కూడా రెడీ అయ్యారనమాట. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నారో ఇద్దరు కదా! ఇంట్లో బాలరాముడి విగ్రహం ఉందనమాట. ఇంకొకటి రాముల వారిది కూడా సెట్ ఉందనమాట. సో, వాటి రెండిటికి అభిషేకం చేయించాననమాట. వాళ్ళతో కూడా చాలా అనిపించిందనమాట. వాళ్ళు కూడా చూడండి ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారో చాలా మంచిగా అనిపించిందనమాట. వాళ్ళతో కూడా అభిషేకం చేయించాననమాట. కొంచెం ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట. సో, అందుకే యాడ్ చేయలేదు. నిజంగా చూడండి వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో. ఏ పని చేసినా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారనమాట. ఎలా ఏంటి అనేది చూడండి ఎంత బాగా చేస్తున్నారు. సో, అభిషేకం అయితే ఇలా చేశాననమాట. చూడండి ఎంత బాగుందో. విగ్రహం కొత్తది తీసుకొచ్చిండే అనమాట మమ్మీ. చాలా చాలా బాగున్నాయన్నమాట. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత పూజ కూడా కంప్లీట్ చేశాననమాట. ఇంకా అంతా అయిపోయింది. సో, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకైతే కామెంట్ చేసేయండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.